మరి డైరెక్టర్ ఇప్పుడు ఆ సినిమాకి డైరెక్టర్ని పెట్టేటప్పుడు ఫస్ట్ సినిమా పోలీస్ హిట్ అయింది, నెక్స్ట్ సినిమా దేవా షూటింగ్ జరుగుతుంది. మళ్ళా కేఎస్ నాగేశ్వరరావుతోనే మూడో సినిమా అనేది ఈ ఐడియా మాత్రం ఆయన శ్రీహరి గారు. శ్రీహరి అరే బాగా వస్తుందా ఈ సినిమా కూడా, మూడో సినిమా నీకు డబ్బులు వస్తాయి, నా మాట వినని నేను వేరే వేరే డైరెక్టర్ పేరు చెప్తే కాదని ఆ విషయంలో మాత్రం శ్రీహరి కేఎస్ నాగేశ్వరరావుని ఆ ప్రొడక్షన్ వరకు మ్యాక్సిమం 90% శ్రీహరి ఇన్వాల్వ్మెంటే. ఫైట్ మాస్టర్ విజయ్ని కానీ, డైరెక్టర్ నాగేశ్వరరావుని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం, ఇట్లా అన్నీ దగ్గరుండి చెప్పాడు. మనం కూడా ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి కరెక్టే చెప్తాడు కదా అని చెప్పేసి ఫాలో అయ్యాం. ఎంత అయింది బడ్జెట్ అప్పట్లో? అప్పట్లో మాకు సినిమా కాస్ట్ కన్నా పబ్లిసిటీ ప్రమోషన్ బాగా ఖర్చు పెట్టాం సినిమాకి. ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ హీరో శ్రీహరి అని డైలీ అప్పట్లో కలర్ యాడ్ వేసేవాళ్ళం. అప్పుడు బ్లాక్ అండ్ వైటే ఉండేది, డైలీ కలర్ యాడ్. అప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్ వేసేవాళ్ళు. మేము డైలీ 50 days డైలీ కంటిన్యూ కలర్. సినిమా మేకింగ్ ఎంత అయిందో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు అయింది. కానీ ఆ ఫస్ట్ సినిమాకి అంత బజ్జు, అంత పేరు రావటం వల్ల ఒక్కసారిగా బెల్లంకొండ సురేష్ అనేవాడు ఫోకస్. ఇప్పుడు అంతకుముందు కూడా నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, అసలు ఆ జర్నీ అనేది ఏంటి? ఆ జర్నీ అనేది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే డబ్బులు రావట్లా, మనకి డబ్బులు కావాలి ఎక్స్పెండిచర్కి, సొంత ఇల్లు ఉన్నా ఏమున్నా కూడా ఖర్చులకి డబ్బులు లేవు. సరే కెమెరా అసిస్టెంట్కి వెళ్ళా. కెమెరా అసిస్టెంట్ అనేది బత్తాలు వస్తాయి, సాయంత్రం అయ్యేసరికి కెమెరా భుజం మీద వేసుకొని వెళ్తే సాయంత్రానికి బత్తాలు వచ్చాయి బేటాల కోసం. క్యాష్ అక్కడ కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. నా పైన సీనియర్ అతను తీసుకొని వాడుకునేవాడు, ఎప్పుడన్నా ఇచ్చేవాడు. ఇది బాగాలేదనుకొని ప్రొడక్షన్కి వెళ్ళాను. ప్రొడక్షన్కి వెళ్ళినాక సుధాకర్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన దగ్గర కొంచెం వర్క్ నేర్చుకున్నాను. ఆయన దగ్గర వర్క్ నేర్చుకోవడం చాలా కష్టం, కానీ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన అశోక్ హోటల్కి ఫోన్, అక్కడ లొకేషన్కి పలానా పర్మిషన్ తీసుకొని, జూ పార్క్ పర్మిషన్, అశోక్ హోటల్కి రమ్మనేవాడు. అశోక్ హోటల్లో కూర్చోవాలి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ పేపర్. ఆయన ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తుండేవాడు, సురేష్ ఉన్నాడా అని. ఉన్నాడు 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 అని చెప్పి నాకు 10 ఫోన్లు చేస్తాడు. 11వ ఫోన్కి మనం ఏ బాత్రూమ్కి ఎటు వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పని చెప్తాడు, ఇప్పుడే ఫోన్ చేశాడు నీకు అని. అదొక టైప్ ఆఫ్ శాడిజం టైప్. ఆయన వర్క్ విషయంలో నేర్చుకోవడానికి ఈజీ ఉండేది, మనకి అప్పచెప్పేవాడు కదా వర్క్ అంతా. సో హైదరాబాద్లో అప్పుడు ఏంటంటే పర్మిషన్స్, స్టూడియో కొత్త కొత్త బిల్డింగ్స్ అన్ని షూటింగ్లకి ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్లో హైదరాబాద్లో జూబిలీస్లో చాలా వరకు ఇళ్ళు షూటింగ్లకి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ నేర్చుకున్నాక నాకు ప్రమోషన్ రాలా. నేను ఎట్లా మళ్ళీ మేనేజర్ అవ్వాలి, సపోర్ట్ లేదు. సో నేను మోహన్ బాబు గారిని వెళ్ళి కలిశాను. కలిస్తే సరే రేపు రా అన్నాడు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్తే సరే మన సినిమా స్టార్ట్ అవుతుంది, నువ్వు జాయిన్ అయిపో అన్నాడు. అదే నా మొగుడు నాకే సొంతం సినిమా. ఇక అక్కడ నుంచి నా మొగుడు నాకు సొంతం, మా ఇంటి కథ, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళం, అల్లర మొగుడు వరకు ఆయన దగ్గర చేశాను. మధ్యలో కొన్ని చేశాను, ఇరుగిల్లు పొరుగిల్లు అని. ఇవన్నీ చేసిన నాకు ఈజ్ ద మై గాడ్. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే ఆయనే నాకు ఒక స్టేజ్కి తీసుకెళ్ళాడు కాబట్టి.